చూశారు కదా మెడ్ ప్లస్లో దందా ఏ విధంగా జరుగుతుందో. ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మెడిసిన్ ఇచ్చేస్తారు. అది ఎలాంటి మెడిసిన్ అయినా కూడా, స్లీపింగ్ టాబ్లెట్స్ కానివ్వచ్చు, డ్రగ్స్కి రిలేటెడ్గా ఎలాంటి టాబ్లెట్స్ అయినా కూడా వాళ్ళు ఇస్తున్నారు. దీనిపై బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్ చేస్తుంది. ఈ స్టింగ్ ఆపరేషన్లో మెడ్ ప్లేస్లో ఏ విధంగా మెడిసిన్ అమ్ముతున్నారు అనేది కూడా బిగ్ టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇంటర్ 10th పాస్ అయినా ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఈ మెడిసిన్ అమ్మిస్తున్నారు. ఫార్మసీ చదవలేకపోయినా కూడా ఏం కాదు, ఇందులో వర్క్ చేయడానికి అయితే వర్కర్స్ కావాలి అంటూ కూడా మెడ్ ప్లస్ షాప్స్ ఏదైతే ఉంటుందో దాని బయట బోర్డ్స్ పెట్టి మరి వాళ్ళు పిలుస్తున్నారు. రూల్స్కి విరుద్ధంగా అయితే మెడ్ ప్లస్ మెడికల్ దందా సాగుతోంది. ఫార్మసిస్టులు లేకుండానే ఆ ఫార్మసీలో టాబ్లెట్స్ అనేది విక్రయిస్తూ ఉంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బిగ్ టీవీ నిఘాలో సంచలనాలు అయితే బయటపడ్డాయని చెప్పుకోవాలి. మెడ్ ప్లస్కి సంబంధించి కార్పొరేట్ కంపెనీ అయ్యుండి కూడా రూల్స్ని బ్రేక్ చేస్తుందనే చెప్పాలి. మెడ్ ప్లస్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే స్లీపింగ్ పిల్స్, షెడ్యూల్ ఎక్స్ టాబ్లెట్స్ని అయితే వాళ్ళు విక్రయిస్తున్నారు. షెడ్యూల్ H1 డ్రగ్స్ అమ్ముతుంది మెడ్ ప్లస్ కంపెనీ. దీనిపై చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇటు ప్రజలు కోరుతున్నారు. ఒకవేళ ఎవరైనా గట్టిగా అడిగినా కూడా వాళ్ళు దానికి సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు. చూసుకుంటే మెడ్ ప్లస్లో అయితే ఈ భాగోతం ఎన్నో రోజుల నుంచి నడుస్తోంది. కొంతమందికి టాబ్లెట్స్ గురించి తెలుస్తుంది, మరి కొంతమంది మధ్యతరగతి వాళ్ళు కానివచ్చు, ఎవరైతే చదువుకోలేని వాళ్ళు ఆ మెడ్ ప్లస్ షాప్స్కి వెళ్తూ ఉంటారు. మెడిసిన్ కావాలి, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కావాలి అంటూ వారు వెళ్తారు. కానీ వాళ్ళకి ఏ టాబ్లెట్స్ ఇస్తున్నారో కూడా తెలియదు. నిజంగానే డాక్టర్స్ ఇచ్చిన టాబ్లెట్లే ఇస్తున్నారంటూ కూడా ఇటు కొంతమంది అయితే అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ నిజంగా చూసినట్లయితే అక్కడ ఆ డాక్టర్ ఏదైతే రాసిస్తారో ఆ టాబ్లెట్ అక్కడ మనకి దొరకదు. ఆ కంపెనీకి రిలేటెడ్గా టాబ్లెట్ వాళ్ళు ఇస్తారు. సేమ్ అది ఇది ఒకటే, కాకపోతే కంపెనీ వేరు అంటూ కూడా వాళ్ళు మెడిసిన్ అమ్ముతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఫార్మసిస్టులు లేకుండానే ఫార్మసీ స్టోర్ల నిర్వహణ అయితే సాగుతూ ఉంటుంది. ఇదే దందాకి సంబంధించి అసలు మెడ్ ప్లస్ లో స్టోర్ సిబ్బంది ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. అమ్మ, మేము ఇట్లా బిగ్ టీవీ నుంచి వచ్చినాము. మీ మెడ్ ప్లస్ స్టోర్ ఉన్నది కదా, మీరు ఏం చదువుకున్నారమ్మా? బి ఫార్మసీ. బి ఫార్మసీ. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇక్కడ? నేను నవంబర్ నుండి చేస్తున్నాను. 10 months 11 months అవుతుంది. అంటే ఈ స్టోర్ ప్రారంభమైన నుంచి మీరే ఉన్నారా? లేదు, నేను కొత్తగా నవంబర్లో జాయిన్ అయినాను. అంతకుముందు వేరే అమ్మాయి ఉంది. ఓకే, మీరు ఏ షిఫ్ట్ లో ఉంటారు? అంటే మార్నింగ్ 7 to 4 ఉంటాను నేను. మిగతా టైంలో? నేను 7 to 4 ఉంటాను. 12 to 9 ఇంకొక అన్న వస్తాడు. 2 to 11 ఒక అన్న వస్తాడు. 3 members ఉంటాం ఈ స్టోర్ లో. అంటే మామూలుగా ఇప్పుడు మీరు మెడిసిన్ ఇచ్చేటప్పుడు డాక్టర్ ఇచ్చిన వాటికే ఇస్తారా, లేకపోతే ఇప్పుడు మామూలుగా నేను వచ్చి నాకు తలనొస్తుంది, కడుపుని వస్తుంది అని అంటే టాబ్లెట్ అట్లా ఇస్తారా? నార్మల్గా అట్లా ఇస్తాం, ప్రిస్క్రిప్షన్ ఉంటే ఇస్తాం. డాక్టర్ RMP వాళ్ళు కానీ అట్లా బీపీ, షుగర్, క్రోనిక్ మెడిసిన్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా పాత స్ట్రిప్స్ తీసుకొచ్చిన ఇస్తాం. మళ్ళీ వాళ్ళు మెడిసిన్ రిసిప్ట్ తీసుకొచ్చినా కూడా ఇస్తాం. మామూలుగా మీ స్టోర్లో ఎంత డిస్కౌంట్ ఉంటుంది? నార్మల్గా అయితేనేమో 10% ఉంటుంది 1000 బిలో. 1000 అయితేనేమో 20%. మనం మెడ్ ప్లస్ పైన అయితే 40 to 80 మధ్య డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడు షిఫ్ట్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు వస్తారు కదమ్మా, వాళ్ళు ఏం చదువుకున్నారు? ఈ స్టోర్ లో ఉన్న వాళ్ళు ఫార్మసీ ఎయిడ్ ఉంటారు సార్. ఎబో డిగ్రీ వాళ్ళే ఉంటారు మాక్సిమం. ఓకే, అంటే మేము 10వ తరగతి ఇంటర్మీడియట్ ఉన్నారు. మినిమం అయితే మాక్సిమం డిగ్రీ వాళ్ళు, డిగ్రీ ఎబో వాళ్ళు ఫార్మసిస్ట్. అమ్మ, మేము ఇట్లా బిగ్